నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. బళ్ళారిలో ఉన్నారండి. సిరి లయ మన ఉమ మీ అందరికీ పరిచయమే. ఎన్నో రకాల డిజైనర్ శారీస్ తోటి మనకి హైదరాబాద్ తీసుకొచ్చి మరీ తను నాకు ఒక మంచి షూట్కి ఇస్తూ ఉండేది. అందరికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ అనమాట. తను వీడియో పడేటప్పటికి ఇంకా అసలు ఆ డిజైనర్ శారీస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఒక కొత్త స్టోర్ని బళ్ళార్లో లాంచ్ చేశారు. సిరిలయ్య చాలా పెద్ద స్టోరు. అయితే ఇక్కడ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ప్యూర్ పట్టు నుంచి డిజైనర్ శారీస్ అన్నీ కూడా హ్యాండ్ పిక్ అనమాట. మనం మామూలుగా నచ్చి అలా తీసేసుకోవచ్చు, అంత బాగుంటాయి. ఇక పట్టులో కూడా వీరు ఏం చేశారంటే చిన్నవి పెద్దవి అని ఇలా ఏమీ పెట్టలేదు. డైరెక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్కే వెళ్ళిపోయారు. డైరెక్ట్ కంచుని ఉన్న వీవర్స్ నుంచి తయారు చేసి తీసుకొచ్చినవి. కొన్ని డిజైన్స్ అయితే వీవర్స్కి ఇచ్చి తయారు చేయించుకుని కూడా తెచ్చుకున్నారు. ఇక్కడైతే మనకి 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,20,000 వరకు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు ఉంటాయి. చాలా కంచిపట్టు చీరలు చూస్తున్నాం కదా, ఇందులో వెరైటీ ఏంటి అని అనకండి. ఎందుకంటే వింటేజ్ నుంచి మొదలు పెడితే బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. ఇక క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగున్నాయి. మీరు పెడుతున్న ప్రతి రూపాయికి కూడా పట్టు చీర వర్త్ అలా ఉన్నాయి. సో మరి ఇక ఈ వీడియోలో మనం అన్నీ కూడా కంచిపట్టు చీరల్ని చూద్దాం. హాయ్ ఉమా. హాయ్ అమ్మా. కంచిపట్టు చీరలు అంటే మీరు డైరెక్ట్ కంచి నుంచి వీవర్సా ఎలా తీసుకున్నారు? అవునమ్మా, వీవర్స్ నుంచి డైరెక్ట్ వీవర్స్ నుంచి. ఓకే. కొన్ని మీ సిస్టర్ కూడా చెప్పారు, కొన్ని మేము వాళ్ళు వీవర్ ఇచ్చేదాకా కూడా వెయిట్ చేసాము కొన్ని రకాల వెరైటీస్ కోసమని. అవునమ్మా. సో మనకి ఇక్కడ 20 నుంచి 120 వరకు కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎంత నుంచి ఎంతవరకు చూపించబోతున్నాం? ఇప్పుడు మనం 20-30 నుంచి చూపిస్తాం. 25 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 నుంచి 120. మరి ఇంకా అవన్నీ కూడా మనం చూద్దామండి. మీకు పట్టు చీరలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి. సాధారణంగా ఇలాంటివి స్టోర్ వారు షూట్కి అనేది చాలా స్టోర్లో కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు తయారు చేయించుకున్న డిజైన్స్, మళ్ళీ కాపీ ఇవ్వకూడదు. ఇందులో ఏంటంటే మళ్ళీ సెమీలు వచ్చేస్తాయి. దాని గురించి ఏంటంటే చాలా వరకు కూడా మనకి చూపించడం అనేది జరగదు. కానీ మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడికి రావడంతో నాకైతే పట్టు చీరలు చాలా బాగా నచ్చాయండి. సో ఎవరైనా మ్యారేజెస్ ఉన్నవారికి పనిచేస్తాయని నేను ఒక మంచి వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి. ఫస్ట్ కలర్ మంచి ఆరెంజ్. అవును కదా, అంతా వింటేజ్ లుక్లో వచ్చిందండి. బార్డర్ ఏమో మనకి ట్రెడిషనల్ కంచి బార్డర్ చాలా బాగుంది. వైరవూసి అమ్మా, ఇదంతా లైన్స్ వైరు ఊసి వచ్చింది చక్కగా. మనకి ఇప్పుడు ఏంటంటే కంచిలో వైరు ఊసి అనేది చాలా పురాతన వీవింగ్ అండి, ఇప్పటిది కాదు, ఎన్ని ఇయర్స్ నుంచో ఉన్న వీవింగ్ ఇది. ఈ వీవింగ్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ వైరు ఊసిలో చాలా బాగా దొరుకుతున్నాయి. అంతకుముందు ఏంటంటే ఆ కంచికి వెళ్ళి లేదంటే ఒక పెద్ద స్టోర్లోనే అలా దొరికేవి, అన్ని చోట్ల దొరికేవి కాదు. అయితే ఇప్పుడు మనకి మన ఛానల్ ద్వారా ది బెస్ట్ కలెక్షన్ అనేది దొరుకుతుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? బ్లౌజ్ సేమ్ పట్టు బ్లౌజ్. కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా. అన్నీ ఇవాళ మీకు 25 నుంచి కొంచెం 1 lakh వరకు కూడా టచ్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఏంటంటే ప్రతిదీ పిక్ తీసుకోండి. మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ దేశంలో ఏ ఊర్లో ఉన్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బళ్ళారి చుట్టుపక్కలంతా కూడా మన సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారండి. సో మన సబ్స్క్రైబర్లు ఇప్పటివరకు ఏంటంటే మంచి కంచి చీర కావాలన్నా, డిజైనర్ చీర కావాలన్నా నాకే చాలా స్టోర్లో కనిపిస్తూ ఉంటారు. మేము బళ్ళారి దగ్గర నుంచి వచ్చామండి, లేకపోతే హోస్పేట నుంచి వచ్చాము, ఆ తర్వాత ఇంకా ఇక్కడ నియర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, గంగావతి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో ఇక నుంచి మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే డిఫరెన్స్ కూడా ప్రైస్ చూసినట్లయితే హైదరాబాద్కి దీనికి ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొంచెం తక్కువలో కూడా వస్తున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. అంటే హైదరాబాద్ని మించిన కలెక్షన్ ఉందని చెప్పచ్చు అండి. డిజైనర్ కానీ లేదంటే అందులో మీకు ఆర్గన్జాలు కానీ లేదంటే టస్సర్స్ కానీ అన్నీ కూడా అంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట. సో మీరు కావాలనుకునేవారు ఇక్కడికే స్టోర్ విజిట్ చేసి చక్కగా చూసుకోండి. మీరే చూసుకొని మీకు నచ్చిన కలరే తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ రావాలన్నా మీరు 6 గంటల ప్రయాణం చేసి లేకపోతే రాత్రి బస్ ఎక్కి పొద్దున దిగి ఇన్ని పాటలు పడాలి. ఎందుకు వీళ్ళు ఇంత మంచి కలెక్షన్ తెచ్చినప్పుడు ఒక్కసారి మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒక మాటలో చెప్పాలంటే బళ్ళారిలో ఫస్ట్ టైం అండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉండడం అనేది ఫస్ట్ టైం. మామూలుగా స్టోర్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఉమా వాళ్ళ సిస్టరు పర్టికులర్గా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే తీసుకున్నారు అంతే. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీకు ఒక డిజైనర్ శారీ కావాలి, ఒక ఫంక్షన్కి అందమైన చీర కావాలంటే ఖచ్చితంగా దొరుకుతుంది, అంతే కదా. అవునమ్మా. రెడ్ ఎంత బాగుంది, సిల్వర్ వీవింగ్ వస్తుంది. అసలు ఎక్కడా కూడా మీనాకారి వాడకుండా 2 వైపులా కంచి బోర్డర్ ఇచ్చి మిడిల్లోకి వచ్చేటప్పటికి సిల్వర్ ఇచ్చారండి. దీనికి గోల్డ్ జ్యువెలరీ బాగుంటుంది, డైమండ్ జ్యువెలరీ బాగుంటుంది. సో మనకి పళ్ళు 1 మీటర్గా పైగా రిచ్ పళ్ళు అండి. మంచి రెడ్, పెళ్లి కూతురు సుముహూర్తం టైంకి
బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఎంబోస్ తోటి వచ్చిందండి, నీకు వర్క్ అవసరం లేదు. మీరు ఒక వర్క్ బ్లౌజ్ కూడా పెట్టుకుని మీరు హైలైట్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అన్ని డార్క్ అయితే ఎలాగా, మరి లైట్ కలర్ కావాలి కదా అని అనుకునే వారికండి ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి, అంత బాగుంది. మిడిల్ సిల్వర్ అండ్ గోల్డ్ కలిపి వీవింగ్ వచ్చింది. బార్డర్ అంతా కూడా చక్కగా కనిపించినట్టు మీనాకారి చేశారమ్మా, చాలా బాగుంది. లోపలంతా కూడా మనకి చూడండి మొత్తం అంతా కూడా కుట్టు బోర్డర్ వస్తుంది. చక్కగా ఎక్కడా కూడా మనకు బయటికి రాకుండా ఇంటర్లాక్ వీవింగ్. ఇంటర్లాక్ వీవింగ్ అనేది ఏంటంటే ప్యూర్ పట్టు చీరల్లోనే సాధ్యమవుతుంది. అది హ్యాండ్లూమ్లో ఇంటర్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడ కూడా దారం కట్ చేయకుండా మగ్గం మించి అంతా కూడా లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు దారాల్ని. సో హ్యాండ్లూమ్లోనే మనకి అసలు సిసలు ఇంటర్లాక్ అనేది కనిపిస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వస్తుంది బ్లౌజ్, ఇది బ్రొకెట్ బ్లౌజ్ ఇలా వస్తుంది. దీనికి వర్క్ ఏమీ అవసరం లేదు. మీరు ఇంకా కావాలనుకుంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ పింక్ వేసుకుని హైలైట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇవన్నీ కూడా 25 నుంచి దాటి ఉన్నాయండి, కాబట్టి 30, 35 అట్లా ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా వీడియో కాల్లో చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. బళ్ళారి చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు ఇక హైదరాబాద్ వరకు కూడా వీటికి రావక్కర్లేదండి. న్యూ స్టాక్ ఒక మాట చెప్పగలను, న్యూ స్టోర్ కాబట్టి మీకు ఇక్కడ నల్లగని చీర మంచి చీరలు అనేవి వస్తాయి. మీరు పెట్టే డబ్బులకి వర్త్. ఇది కూడా బాగుంది కదా, పింక్ కాంబినేషన్లో పింక్ ఇచ్చారు. ఎడ్జ్ కాంట్రాస్ట్ కొంచెం లైట్ కనకాంబరం కలర్ ఇచ్చారు. మొత్తం పెద్ద కంచి బోర్డర్ అండి. మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ చేశారు. పళ్ళుకు చూసేటప్పటికి ఏంటంటే రిచ్ పళ్ళు, 1 మీటర్కి పైగా పళ్ళు ఇచ్చారు. ఈ బ్లౌజ్ ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. దేనికి వర్క్ అవసరం లేదు, వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇష్టం ఇంకా అంతే. మంచి ఆరెంజ్ కలర్కి మంచి వైట్ అండి, ఎంత బాగుందో ఈ చీర, చాలా అందంగా ఉంది. అమ్మాయి నుంచి మొదలు పెడితే ఎవరైనా కట్టుకోవచ్చు. పూర్తి వింటేజ్ లుక్లో తీసుకొచ్చారు. బార్డర్ అంతా కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. పళ్ళు కూడా చాలా సటిల్డ్గా ఉంది, ఎక్కడ ఎక్కువ జరీలేదు. పట్టు దారాలతోటి, ప్యూర్ పట్టు దారాలతోటి పట్టుని ఎక్కువ వాడారు. ఇక్కడ ఏంటంటే కొంచెం జరీ తగ్గించారు. మిడిల్కి వచ్చేటప్పటికి సిల్వర్ వీవింగ్ చేస్తూ చక్కగా గోల్డ్ చెక్స్ని చాలా అందంగా తీసుకొచ్చారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా? వైట్. ఎంత బాగుందో. పట్టు కుసుమాలు అంటారు చూసారా, పట్టులన్నీ అలా ఉన్నాయండి. మెత్తటి పట్టు పురుగును పట్టుకున్నట్టుంది, అంత బాగున్నాయి. లోపల అంతా కూడా మనకి చక్కగా ఇట్లా కుట్టు బోర్డరు, ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్లు వస్తాయి. నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఇది ఖచ్చితంగా ఆ రోజుల నాటి చీర అండి, ఇప్పుడు చీర కాదు. ఎందుకంటే ఆ రోజులు ఎక్కువగానమ్మా మీరు చిన్నపిల్లలు అయ్యి ఉంటారు, మీ మదర్ని అడిగినా కూడా చెప్తారు. ఇలా గ్యాప్ బోర్డరు, పళ్ళులో ఎక్కడ మీనాకారి రాకుండా ట్రెడిషనల్గా గోల్డ్ లైన్స్ అనేవి అలా వచ్చాయి. అంటే ఎక్కువగా చీరలో పట్టు దారంతో పాటు ఏం చేసేవారంటే పట్టుతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ అంటే బంగారం వెండి తీగలు అవటం అప్పుడంటే ప్యూర్ వచ్చేవి. ఇంకా ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి ఇందులో బంగారం ఉంది అని మేము చెప్పలేమండి. అయితే అంతటి ప్యూర్ జరీ అయితే మాత్రం ఉంటుంది. ఇది ఎంత బాగుందో. సేమ్ ఇలాంటి చీరే కట్టేవారు కొంచెం హైట్ ఉన్న అమ్మాయిలు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్కి మ్యారేజో లేకపోతే వాడు ఆరుబొడుచుకు మ్యారేజ్ అనుకున్నప్పుడు కడితే సూపర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కడ మీనాకారి లేదండి ఇదివరకు. అసలు మామూలుగానే మనకి కంచికి వచ్చేటప్పటికి మీనాకారి చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా ట్రెడిషనల్ ఇలాగే మనకి మంచి మంచి ఈవెంట్స్లో వాటిల్లో తమిళనాడుకి సంబంధించిన యాక్ట్రెస్ చాలామంది పట్టు చీరలే కడతారు. రాధిక గారు, సుహాసిని గారు అందరూ కూడా చాలామంది పట్టు చీరలే కడతారండి. బా ఇది అసలు ఎంత బాగుందంటే చీర. ఇది బ్రైడల్ సారీస్ అమ్మాయి, బ్రైడ్స్కి బాగుంటుంది, బ్రైడ్స్కి చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు రిసెప్షన్ టైంకి దీనికి బ్లౌజ్ మంచి వర్క్, అది కూడా మళ్ళీ హడావుడి వర్క్ ఉండకూడదు, అందంగా చూడగానే చాలా బాగుంది అన్నట్టుగా అలా చేయించుకుని కూల్గా వేసుకుంటే ఎంత బాగుంటుందనంటే. ఇది మిడిల్ మనకి గోల్డ్ అండ్ పట్టుదారాలు సిల్వర్ తోటి చాలా చక్కగా వేసుకొచ్చారు. రెండు వైపులా ఈక్వల్గా బార్డరు. ఈ ట్రెడిషనల్ లుక్తో పాటు కలర్ మనకి ఇప్పటి ట్రెండీ కలర్, మళ్ళీ అమ్మాయిలకి ఇష్టపడేలాగా పింక్ ఇచ్చారు. చీరలో జరీ ఇదంతా చూసేటప్పటికి ఏంటంటే మనకి ఆ రోజులు వీవింగ్ ఇచ్చారు. పళ్ళు చూసారు కదా, ఇది కడ్డీ పళ్ళు అంటారండి. ఈ కడ్డీ పళ్ళులో ఏంటంటే మనకి రెండు వైపులా చక్కగా ఇట్లా బోర్డర్ స్టైల్ ఇచ్చి మిడిల్ అంతా కూడా కడ్డీలాగా మొత్తం గోల్డ్ జరీతో తీసుకొచ్చారు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవండి. నచ్చితే మీకు ధర ప్లస్ శారీ నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 35 దాటే ఉంటుంది. ఇది నెక్స్ట్ శారీ. నేను ఇది వాళ్ళు పిల్లలు వేస్తున్నప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడే
అసలు ఎంత బాగుందో ఉమా అన్నానండి. ఇది ఎంత బాగుందంటే ప్యూర్ 2 grams ప్యూర్ 2 గ్రామ్స్ 2 grams ఉంటుంది. ఇది మనకి ప్యూర్ 2 గ్రామ్స్ అండి. మిడిల్ అంతా కూడా గోల్డ్ జరీతోటి, మనకి ఇందులో పట్టు దారం ఏమి ఉండదు, గోల్డ్ జరీతోటే నేస్తారు. చూపిస్తాను నేను మీకు. ఇక మొత్తం గోల్డ్ జరీతోటి నేర్చుకుంటూ వస్తారు ఈ చీరని. తర్వాత మనకి మళ్ళీ సిల్వర్ ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చేటప్పటికి పట్టు దారం ఈ కలర్ డై చేసింది ఈ కలర్ పెడతారు. అసలు ఇది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. కొంచెం కాస్ట్లీనే ఈ శారీ. ఒకవేళ మీరు కావాలనుకుంటే మాత్రం మీకు చక్కగా వాళ్ళు రేటు అన్నీ కూడా చెప్తారు. 50 పై దాటే ఉంటుందండి, లోపల అయితే రాదు. సో కావాలనుకునేవారు మీరు పిక్ తీసి పెడితే, ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు మాస్టర్ వీవర్స్ దగ్గర కూర్చుని చాలా జాగ్రత్తగా పట్టు చీరల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అన్నీ బాగున్నాయండి పట్టు చీరలు. ప్రతి పట్టు చీర బాగుందని అన్ని వీడియోలో చూపించలేం, కొద్దిగా మాత్రమే చూపిస్తున్నా మీకు. ఇది అయితే మాత్రం ఇంకా మీకు ధర నచ్చితే ది బెస్ట్ క్వాలిటీ అంతే. ప్లస్ మన తరఫున మరి డిస్కౌంట్ ఇస్తారు ఈ చీరలకి? ఇవ్వరా? వాళ్ళు అక్కడ అడగాలి, ఇస్తారు. అడగండి, 10% దాకా ఇవ్వమని అడిగాను, వాళ్ళు పాసిబుల్ చేసింది ఇస్తారు. సో మీరు చక్కగా తీసుకోవచ్చు. పళ్ళు అమ్మ, పళ్ళు అమ్మ ఇది. పళ్ళు కూడా కడ్డీ పళ్ళు. ఇది బ్లౌజ్. అసలు బ్లౌజ్ ఎంత బాగుంది అసలు కదా, ప్యూర్ జరీతోటి చాలా బాగా వచ్చిందండి. నేను దగ్గరుండి చూస్తున్నాను కదా, చీర అంటే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి క్వాలిటీగా మనకు కనబడడం తక్కువే అని చెప్పచ్చు. మీరు తీసుకుని దాన్ని బట్టి రేటు అన్ని వివరాలు తెలుసుకుని నచ్చితే శారీ బుక్ చేసుకోండి. నిజంగా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా బ్రైడ్కి ముహూర్తం టైంకి కానీ రిసెప్షన్కి కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో అసలు. సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మనకి కాపర్ స్టైల్ తీసుకొచ్చారండి. మిడిల్లో గోల్డ్ కాపర్ వచ్చింది. టిష్యూ టిష్యూ చీరంతా టిష్యూ వచ్చి మీనాకారి వీవింగ్ వస్తుంది. అచ్చా, సిల్వర్ అండ్ అక్కడక్కడ మనకి మీనాకారి లైట్గా కనీ కనిపించినట్టుగా దారాలతో తీసుకొచ్చారు. బార్డర్కి వచ్చేటప్పటికి మొత్తం ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు. కంచి బార్డర్, చిన్న బార్డర్, పెద్ద బార్డర్ కాదు. మళ్ళీ పళ్ళు చూడండి. ఈ చీరలన్నీ మీరు గమనించినట్టయితే చాలా వరకు కూడా కడ్డీ పళ్ళులే. పళ్ళు అంత ఏదో మీనాకారితో నింపేయడం అలా లేదు, మొత్తం గోల్డ్ జరీతోటి చాలా చక్కగా నేసుకొచ్చారు. ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి, పట్టుదారంతో ప్లస్ మనకి జరీ. ఇదంతా కూడా జరీ, ఈ జరీతోటి చీర మధ్యన నేసుకొచ్చారు. ఇదంతానేమో రేషం అంటే పట్టుదారాలు. సో అలా వచ్చిన శారీ మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ దగ్గరలో ఉన్నవారు స్టోర్ విజిట్ చేసి చూసుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూసే శారీ ఏంటంటే సమంత. ఆమె ఒక షాప్ ఓపెనింగ్కి కట్టారు. ఆ తర్వాత చాలా క్రేజ్ అయిందండి ఆ కలర్. ఆ శారీ కూడా మీకు చూపిస్తున్నా, వీడియోని మీరు స్కిప్ చేయకండి. అంతేనా? కరెక్ట్ చెప్పానా? అసలు ఎంత బాగుంది. సేమ్ అమ్మ, ఇంకా ఆమెది ఇది సేమ్ డిట్టో, సేమ్ శారీ, సేమ్. మామూలుగా 86 ఏమో ఉంది ప్రైస్. 86,000 ఉంది. 86,000 అండి. ప్యూర్ వస్తుంది ఇందులో, సిల్వర్. అంతేనా? అంతే. ఆమె కట్టారు మన హైదరాబాద్లో ఒక షాప్ ఓపెనింగ్కి. అప్పటి నుంచి కూడా ఇది బాగా క్రేజ్ అయింది. కానీ నాకు ఎందుకు నచ్చిందంటే కలర్ అమ్మ. అసలు మనం పట్టులో ఈ కలర్ ఊహించాం. సాధారణ పట్టు అనగానే రెడ్, పింక్ అలా ఊహిస్తాం. ఈ కలర్ అసలు చాలా తక్కువ ఊహిస్తాం. రిసెప్షన్ టైంకి నిజంగా కట్టగలిగితే సూపర్ ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా మంచి అందంగా చేసుకుని, దీంట్లో ఉన్నదంతా కూడా ప్యూర్ జరీ అండి. మంచి ప్యూర్ జరీతోటి హ్యాండ్ వీవింగ్. సో మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు మిగిలిన వివరాలన్నీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ పూర్తిగా ట్రెడిషనల్ అమ్మాయి మ్యారేజ్. మీరు ఒక వింటేజ్ పట్టు చీర కట్టాలనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు కన్యాదానం టైంకి ఇది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంది. ఎందుకంటే ఆ టైంకి అమ్మాయికి కన్యాదానం చేసినప్పుడు ముడి వేసుకోవాలి ఖచ్చితంగా అంటారు. కొన్ని సాంప్రదాయం కొంతమందిలో ఉంటుంది. అప్పుడు ఇలాంటి చీర ముడి వేసుకుని ఎంత బాగుంటుంది కదా. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకనంటే గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ ఇచ్చి మిడిల్లో చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి. చాలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఇక బార్డర్ చూస్తే చాలా ట్రెడిషనల్ బార్డరు. బార్డర్లో కూడా వీవింగ్ చూడండి, హంసల బార్డరు చాలా అందంగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి పళ్ళు చాలా బాగుంది. మనకి కడ్డీ పళ్ళు స్టైల్ ఇవ్వకుండా లైన్స్ ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ ఇచ్చుకొచ్చారు. ఈ రెండు వైపులా కూడా చక్కగా ఒక బార్డర్ని వేశారు. వింటేజ్ కలెక్షన్ అంటే ఒకప్పుడు ఇలాగే మనకి బార్డరు, ఇలాగే పళ్ళు, ఇలాగే వచ్చేదండి. ఇప్పటికీ కూడా మీరు ఏమైనా మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారిని ఎవరి దగ్గర చీర ఉంటే కనుక చూడండి, ఆల్మోస్ట్ ఈ లుక్లోనే మీకు దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సిరిలయ్య
మనకి బళ్ళారి నాకు ఉమా అలవాటు కాబట్టి ఉమానే వేస్తున్నా. సో ఈ స్టోర్లో వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది కూడా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు అన్ని వింటేజ్ కలెక్షన్ మీదే, అంటే ఆ రోజుల డిజైన్స్ ఆ రోజుల కలెక్షన్ కావాలని. సో ఎక్స్క్లూజివ్ శారీస్ అండి. పట్టు నేను ఇంత అనర్గళంగా చక్కగా ఇష్టంగా మాట్లాడేసుకుంటున్నానంటేనే చీరలు నచ్చబట్టి. చీరలు నచ్చితే ఇంక ప్రవాహం ఆగదు. ఎందుకంటే ప్రతి చీరలో కూడా క్వాలిటీ అనేది కనిపిస్తుంది. ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్. శారీ అంతా కూడా పట్టు చీర ఇచ్చి మళ్ళీ మీకు చెక్స్ ఇచ్చారు, గోల్డ్ చెక్స్. ఇక బార్డర్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ బార్డర్. ఈ బ్లూ ఇంచుమించు ఒక 30 ఏళ్ళ కింద బాగా వచ్చేది, బాగా వాడేవారు ఈ బ్లూ. కాన్వెంట్ బ్లూ అనేవాళ్ళం, ఎక్కువ రాయల్ బ్లూ రాలే అప్పటికే. ఈ బ్లూ వచ్చింది, ఈ రెడ్. తర్వాత కాలం ఒక 10 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు రాయల్ బ్లూ వచ్చేది, ఆ తర్వాత ఇంకా నేవీ బ్లూ ఇలా వచ్చాయి. సో ఇది ఆ రోజుల నాటి ఖచ్చితమైన చీర అండి. ఇది పళ్ళు చూస్తే మనకి మళ్ళీ కడ్డీ పళ్ళు ఇవిలా. ఈ మిడిల్ పళ్ళు అంతా కూడా చిన్న చిన్న బూటీస్ని చాలా అందంగా తీసుకొచ్చారు. బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఈ పళ్ళులో బార్డర్ రెండు వైపులా కూడా చాలా అందంగా వీవ్ చేశారు. అంటే మనకి ఈ కింది వైపు ఉండే బార్డర్ లుక్లో ఇచ్చారండి. మొత్తం ట్రెడిషనల్ శారీ. ఇది బ్లౌజ్. దీని మీద మళ్ళీ మీరు సపరేట్ గోల్డ్ నగలు కూడా వేసుకోవాలి, అసలు బంగారం రేట్ ఎక్కువ కాబట్టి. ఉన్న ఓల్డ్ జ్యువెలరీ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న కాసుల పేరు, లేకపోతే ఇంట్లో ఉన్న నెక్లెస్, లేకపోతే చంద్రహారాలు, లేదంటే పలకసర్లు, ఏదో ఒకటి అలా ఒక్క హారం వేసుకుని చక్కగా అలా మన ఇంట్లో ఉన్న గోల్డ్ తోటి మనం పెళ్ళికి రెడీ అయిపోవచ్చు. వర్క్ కూడా అవసరం లేదమ్మా, బ్లౌజ్ అంత బాగా. బ్లౌజ్ కూడా అలా వెళ్ళొచ్చు, లేదంటే లైట్ వర్క్ అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా ఇది కూడా చాలా బాగుందండి. పెళ్లి కూతురు తల్లికి అదిరిపోతుంది చీర, చాలా బాగుంది. మరి పెళ్లి కూతురు తల్లి చెప్పేశాం, మరి పెళ్లి కూతురికి ఇంకొక చీర దగ్గరికి వెళ్దాం. ఇదైతే అచ్చంగా అమ్మాయికే రిసెప్షన్కే బాగుంటుంది. మిగతా వాళ్ళు కట్టకూడదని కాదు, గృహప్రవేశానికి కట్టండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఇంటి ఇల్లాలే మహాలక్ష్మి కదండి. సో మరి వాళ్ళ భార్య భర్త అడుగు లోపల పెట్టినప్పుడు చక్కగా మీరు ఎఫర్ట్ చేయగలను అని అనుకుంటే ఇలాంటి చీర కట్టుకోవచ్చు. ఇది కూడా మొత్తం సిల్వర్ గోల్డ్ ప్యూర్ జరీ. ప్రతి చీరలో కూడా ఉమా ఆ జరీ క్వాలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. మంచి వీవర్స్ దొరికారు మీకు, చాలా బాగా. అది కూడా ఫ్యాబ్రిక్ చూడండి అమ్మ, ఫీల్ చూడండి, రఫ్ ఎక్కడ అంటే మనకి ఎక్కడా కూడా గంజి అన్నది లేకుండా డైరెక్ట్ అట్లారండి, చాలా బాగా తీసుకొచ్చారు. తర్వాత బార్డర్ చూస్తే బార్డర్ని హైలైట్ చేశారు. 2 రకాల బార్డర్ వచ్చిందండి. పైన అంతా కూడా ఇలాగా చూడండి, చక్కగా హంసల వీవింగ్ ఎంత అందంగా చేశారో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ వీవింగ్ కనిపిస్తుంది. బార్డర్కి వచ్చేటప్పటికి కడ్డీ బార్డర్. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మాస్టర్ వీవర్స్ తయారు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ఆర్ట్ని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. సో ఇది పళ్ళు, కడ్డీ పళ్ళు. ఇది బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్. ఇది ఇంకా పెళ్లి కూతురికి అలా వెళ్ళిపోండి, నాకు తెలిసి ఇది ఒక 80 దాటే ఉంటుందేమో. ఒక్కసారి చూడు, ఎందుకంటే ప్యూర్ జరీ కదా. 64 అమ్మ, 64 బాగా ఇచ్చారండి నిజంగా కూడా. 64కి 100% వర్త్ అని చెప్తాను నేను ఈ చీర మీకు. నేను ఇంకా 80 దాకా వెళ్ళాను, ఎందుకంటే మొన్న ఈ మధ్యన ఒక చీర చూస్తాను, దానివలన నేను అది లెక్క వేసుకుని అట్లా చెప్పాను. కానీ వీళ్ళ దగ్గర ఇంకా నేను చెప్పాను కదా, ప్రతి చీర కూడా ఒక 10,000 డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది పెద్ద చీరల మీద. సో మీరు స్టోర్ని విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఎక్కడాకో వెళ్ళక్కర్లేదు. మనకి ఇక్కడ సిరిలైలో బళ్ళారి బాలాజీ నగర్ అంటారు, తర్వాత ఇంకొక ఏరియా అంతే అమ్మ, ఇంకొక స్నేహ కాలనీ ఆపోజిట్ వస్తుంది. సో నేను మళ్ళీ స్క్రీన్ పైన నెంబర్లు కూడా ఇస్తారు, మీరు కూడా మెన్షన్ చేద్దాం. సో మీరు చక్కగా వచ్చి చూసుకుని హాయిగా ఈ రేటుకి మీరు కంచికి వెళ్ళినా రాదు, అంత బాగుంది. నెక్స్ట్ చీర అయితే ఉమా మాటలు లేవు, మాట్లాడు కూడా లేవు, అంతే. చీర చూసుకోండి అంతేనండి. ఎంత లైట్ వెయిట్ అంటే కంప్లీట్ లైట్ వెయిట్. నాకైతే ఆ వీళ్ళ చీర పొగడ్డం గురించి నేను మాట్లాడట్లేదు, తయారు చేసిన వీవర్ గురించి మాట్లాడాలనిపించిందండి. ప్రతి పట్టు చీర ఒక కళాఖండంలానే ఉన్నాయి. ప్రతి నేతలో కూడా వాళ్ళ అద్భుతమైన కళ అనేది కనిపిస్తోందండి. అంటే వాళ్ళ యొక్క విద్య మనం ప్రతి దాంట్లోనూ చూడొచ్చు. మీరు కొంటారా విషయం పక్కన పెడితే ఫస్ట్ అసలు ఈ చీర నేసిన నేతన్న గురించి అంటే వీవర్కి మనం నమస్కారం పెట్టాలి, అంత బాగా చేశారండి నిజంగా. అసలు మన ఇంటి శుభకార్యానికి ఇంత మంచి చీర ఉంటే అంతకంటే ఏం కావాలి చెప్పు. అసలు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా సెట్ అయ్యాయి, ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు. ఈ పట్టు ఇంకా అసలు చూడక్కర్లేదు, ప్యూర్ పట్టు. లైన్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి. ఇంక ఈ బార్డర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్ని రకాల వీవింగ్ చేసుకొచ్చారో చూడండి. మామిడి పిందెలు, తర్వాత మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు,
మళ్ళీ జరీ ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ థ్రెడ్ వీవింగ్ అంటే రేషం ప్యూర్ పట్టు ఇచ్చారు, మళ్ళీ వీవింగ్ అంటే ఒక రకంగా చాలా బుర్ర పెట్టి చెయ్యాలి. హ్యాండ్ అంటే మగ్గం మీద కూర్చొని ఒక పట్టు చీర నేసేటప్పుడు తల నుంచి పాదం వరకు కూడా వాళ్ళకి పని చేస్తూనే ఉంటుందండి. కళ్ళు, చెవులు, చేతులు, కాలు చేతులు, మైండ్ సమస్తం పనిచేస్తేనే చీర బయటకు వస్తుంది. మనం ఒకేసారి వాళ్ళు డబ్బులు ఎక్కువ వేసేసుకున్నారు లేదా తీసేసుకున్నాడు మనం అనేస్తాం, కానీ ఇలాంటి ఒక చీర మన వార్డ్రోబ్లో ఉండాలి. మీరు కొనాలి అని అనుకుంటే ఒక మంచి చీర కొనుక్కోండి, కొనుక్కునేది ఏదో. నిజంగా ఈ చీరలు కొన్ని చూడగానే నాకు ఆ వీవర్స్ ఇది గుర్తుకొచ్చిందని. కష్టం అని నేను అన్నాను, అతను టాలెంట్ అని అంటాను. అతని టాలెంట్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా బాగుంది ఇది, అసలు ఎంత అందంగా వచ్చిందో చూడు అసలు కదా. బ్లాక్ కాదేమో ఇది, బ్లూ అమ్మ, నేవీ బ్లూ, మనకి డార్క్ నేరేడు పండు అలా వస్తుందండి. ఇంక మాటలు లేవి. చీర ఎంతవరకు ఉండొచ్చు చీర? ఇది 42 అమ్మ. 42 బాగా వచ్చిందండి నిజంగా కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మీకు చెప్పాను కదా బయట మీద ఇక్కడ వీళ్ళ రేటు ఒక 10,000 మనకి తక్కువ కనబడుతుందండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో అలా పట్టుకోలేదు, ప్యూర్ హ్యాండ్లూమ్ వింటేజ్. మీకు వింటేజ్లో ఇంత అందమైన చీరలు దొరకడం అనేది కష్టమే. చీర అంతా ఇలా వస్తుందండి, ఎంత బాగుందో చీర. తర్వాత మనకి పళ్ళు, మళ్ళీ తర్వాత మగ్గం మీద ఇంత చీర మాస్టర్ వీవర్స్ నేస్తారో నేరో నేను చెప్పలేను, కానీ నాకు తెలిసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేసిన చీర ఇది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ప్లస్ మనకు అంతో ఎంతో డిస్కౌంట్ అడిగాం, అంటే వాళ్ళు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకే ఇస్తారు. సో మీరు చక్కగా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. బయటికి వెళ్ళినా కూడా మనకు అంత మంచి క్వాలిటీ దొరుకుతుందని మనం చెప్పలేము, తీసుకోవచ్చు. ఇది కూడా చూడము, ఇది కూడా చాలా బాగుంది. ఇది టిష్యూలో అమ్మ, ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. ఇది చూడండి మంచి లైట్ కలర్, పీచు కలర్లో లైట్ కలర్ వచ్చింది. మనకి 45 నుంచి 50 లోపులో మిడిల్ అంతా కూడా ప్యూర్ పట్టు మీద గోల్డ్ అండ్ సిల్వర్ తోటి టిష్యూ స్టైల్ ఇచ్చారు. మొత్తం శారీ మిడిల్ అంతా టిష్యూ వచ్చింది. బార్డర్కి వచ్చేటప్పటికి చూడండి కంచి బార్డర్, మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు చక్కగా. తర్వాత పళ్ళు మళ్ళీ మీకు ట్రెడిషనల్ పళ్ళు వచ్చేసింది, అలా అని కడ్డీ పళ్ళులా కాకుండా చాలా డిఫరెంట్గా ట్రెడిషనల్ పళ్ళు ఇచ్చారు. పట్టు బ్లౌజ్ వస్తుంది. ఇది అమ్మాయి దగ్గర నుంచి పెళ్ళికి తల్లి లేకపోతే అత్తగారు, ఏమన్నా మీరు అత్తగారు హోదాలో బాగా కనిపించాలనుకుంటే ఇది తీసేసుకోవచ్చు. ఏమంటావు? అవునమ్మా, చాలా బాగుందండి చీర. కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. తర్వాత వైరి ఊసి లైన్స్లో ఇంకొక శారీ అండి, తమిళనాడుకి సంబంధించి కంచిలో వైరి ఊసి అని అంటే చాలా క్రేజ్ అండి. ఇది ఇప్పటిది కాదు, ఎన్ని ఏళ్ల కిందట అంటే ఒక 60-70 ఏళ్ల కింద నుంచి వస్తున్న వీవింగ్ స్టైల్ ఇది. ఇది ఇప్పుడు మళ్ళీ మనకు మార్కెట్లో వస్తుంది. ప్రతి చిన్న చీర వైరి ఊసి అంటున్నారు, కానీ ఇది అసలు వైరి ఊసి అండి. అసలు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఏంటంటే ఈ పట్టులో స్పెషల్ ఏంటంటే రెండు వైపులా కూడా కొలుకుల బార్డర్. ఇది ఏంటంటే రెండు వైపులా కూడా మీకు కొలుకుల బార్డర్ ఉండి, పెద్ద బార్డర్లు కాదు. మళ్ళీ అమ్మాయికి పెద్ద చీర కొనేసిన తర్వాత వ్రతం పీటల మీద ఒక చిన్న చీర కొనాలి పట్టు చీర అని అనుకున్నప్పుడు ప్యూర్ జరీలో దీనికి వెళ్ళచ్చు. తర్వాత మళ్ళీ అమ్మాయి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది పళ్ళు కూడా చాలా చక్కగా మనకి కడ్డీ పళ్ళు స్టైల్ తీసుకొచ్చారండి. ఇంకా ఎక్సలెంట్ అనమాట, ఇంకా మాటలు లేవు చీరలు అన్నీ కూడా. మరి కొన్ని చీరలు చూపిస్తాను, వీడియోని మీరు స్కిప్ చేయండి. ఇది 2 grams జరీ ఉంటుంది, ఇందులో పూర్తిగా 2 grams జరీ. అవునమ్మా, గోల్డ్ జరీ ఉంటుంది. ఎంతవరకు కాస్ట్ ఉండొచ్చు? ఇది 52 ఆ చేంజ్ వరకు కదా. బాగా వచ్చింది రేటు కూడా రీజనబుల్. ప్రతి పట్టు చీర కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ప్లస్ కొత్త స్టోరు, కొత్త కలెక్షను, 60 కొత్త మగ్గం నుంచి వచ్చిన శారీస్ 63 ఉందమ్మా. చాలా అసలు 2 grams గోల్డ్ జరీ, మనకి రెండు వైపులా బార్డరు. మళ్ళీ దొరకడం కూడా కష్టమని నేను చెప్తానండి. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం కదా, అలా చూసినప్పుడు చూస్తే ఇది ఇంక అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇందులో ఏదైనా నచ్చినా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది, మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు. ప్యూర్ వింటేజ్లో నాకు ఎందుకు ఇష్టంగా అనిపించిందంటే చాలా రేర్ కలెక్షన్ అండి, అదంతా కూడా మనకి దొరకడం కూడా కష్టమే. అలాగే నలగవు చక్కగా కొత్త శారీస్, కొత్త స్టోర్, అందుకే నేను ఇంకా అవన్నీ చూపించాను. మీ ఇంట్లో శుభకార్యం ఉంటే కనుక బాగున్నాయి. రేట్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి నాకైతే. నేను ఏదో ప్రమోషన్ నిమిత్తమో బళ్ళారు వచ్చారనో నేను చెప్పట్లేదు. చీరలు చాలా వరకు చూస్తున్న మీదట నాకైతే కొన్ని అసలు వింటేజ్ 35 నుంచి 47 లోపల చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.
అవి కాకుండా ఇలా గోల్డ్ జరీతోటి ఇది కూడా ఎంత బాగుందో కదా. ఎడ్జ్ కాంట్రాస్ట్ మన పింక్ ఇచ్చా గోల్డ్ వేయాలంటవా? పింక్ కూడా వేయచ్చా? ఒకసారి అది ఒకసారి ఇది కట్టచ్చు. అవును, ఇది కూడా చాలా బాగుందండి సారీ. ఇదంతా మొత్తం మనకి గోల్డ్ జరీతో ఇలా ప్యూర్ గోల్డ్ జరీతోటి వస్తుంది. ఎడ్జ్ కాంట్రాస్ట్ మనకి పింక్ ఇచ్చారు. ఈ గోల్డ్ బ్లౌజ్తో పాటు మీరు చక్కగా కావాలంటే ఆ పింక్ కూడా వెళ్ళచ్చు. తర్వాత మనకి మీనాకారీతోటి కొద్దిగా కనిపించినట్టుగా మీనాకారీతోటి హైలైట్ చేశారు. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి. మిడిల్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు. ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే ఇవి నేను ఇంకా మీరు ఇష్టంగా తీసుకుంటారు కదా, మీకు కావాలంటే ఇలాంటివి మీరు తర్వాత అయినా చూస్తారు. నేను చూపించిన వింటేజ్ అయితే దొరకడం కష్టం కాబట్టి అవి చూపించాను. ఇది కూడా చాలా బాగుంది. పింక్ ఎంత బాగా ఇచ్చారో అండి. బార్డర్లో పింక్ హైలైట్ చేశారు. మంచి లైట్ కలర్, అసలు ఇప్పటి పిల్లలకి నచ్చే కలర్స్ మీరు అలా పెట్టారు. సాధారణంగా మరీ పింక్ మరీ రెడ్లు అలా కట్టట్లేదు పిల్లలు. సో అలా మీరు చక్కగా సెటిల్డ్గా ఒక మంచి కలర్ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు. అలా వద్దు కొంచెం మేము మీనాకారి వచ్చి కొద్దిగా కంచి బోర్డర్ అలా కడతామంటే ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఇవన్నీ కూడా మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి? ఇది వచ్చేసి మీకు 26 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు. ఇది 26,000 అండి. మనకి 23 నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి మీనాకారి వీవింగ్తో ఉన్నవి. ఇంకా అలా 30-40 వరకు కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే పూర్తిగా సిల్వర్ 2 grams సిల్వర్ జరీతోటి ఎక్స్క్లూజివ్ సారీ ఇది. ఇది ఏంటంటే ఇంకా మనకి ఇందులో 6 grams వరకు కూడా మనకి సిల్వర్ ఉంటుంది, 2 grams గోల్డ్ జరీ మిక్స్ అవుతుంది. ఈ చీర 70 వరకు ఉంటుందండి. సో మనకి మంచి లైట్ కలర్ మొత్తం సిల్వర్ని బాగా హైలైట్ చేశారు. చాలా బాగుందండి, ఎక్స్క్లూజివ్ సారీ. ఇది మీరు కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దగ్గర వారు అయితే స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇంకెంతకంటే హైదరాబాద్లో ఏముంటాయండి కదా, మీ బళ్ళారి వాళ్ళకి హైదరాబాద్ రావక్కర్లేదు. నెక్స్ట్ సారీ ఇది కూడా ఎంత బాగుందంటే ఉమా, రెండు వైపులా మంచి గోల్డ్ కడ్డీ బోర్డర్, పళ్ళులో మీనాకారి కనిపించినట్టుగా ఇచ్చారు. మిడిల్కి వచ్చేటప్పటికి సిల్వర్ని బాగా హైలైట్ చేశారండి గోల్డ్తో పాటు. కానీ బార్డర్లో గోల్డ్ని మంచి హైలైట్ చేశారు. రెండు వైపులా కూడా కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఎక్కడ మీనాకారి ఏమి లేకుండా మొత్తం జరీతోటి. సో అది పళ్ళు అలా వచ్చింది. ఇది పళ్ళు అమ్మ, ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ అంటే ఇంక ఇది ఏ బ్లౌజ్కి వాళ్ళు మనం చూపించిన బ్లౌజులకి మీరు రేషం బ్లౌజ్ అంటే పట్టు బ్లౌజ్ ఉంటే వర్క్ ఏమో తప్ప, లేకపోతే అసలు వర్క్ అవసరం లేదు. చీరలే చాలా హైలైట్ అవుతున్నాడు. వర్క్ తోటి ఇంకా పాడు చేయడం నన్ను అడిగితే అలా ప్లెయిన్ వేసేసుకుంటేనే మీకు 10-15 ఏళ్ల తర్వాత కూడా చీర బ్లౌజ్ అలాగే ఉంటాయి, పాడవు జాగ్రత్తగా చూసుకుంటే. సో ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉందండి. సిరిలయ్య బళ్ళారిలో కొత్త స్టోర్ని లాంచ్ చేశారు. స్టోర్ కొత్తదే, అమ్మాయి పాతది. ఎందుకనంటే మనం బాగా తెలుసున్నామమ్మా, మనం ఎన్నో వీడియోలు చేసాము. బెనారసీ పట్టు చీరలు, తర్వాత ఆర్గంజా శారీస్, ఇవన్నీ కూడా చాలా శారీస్ని తను మన వీడియోల ద్వారా ఇవ్వడము, మధ్యలో రీల్స్ అవి పంపించడం. ఈ మధ్యలో నేను పిల్లల దగ్గరికి అది వెళ్ళడం ఒక 1 year మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది. కానీ లేకపోతే తను రెగ్యులర్గా హైదరాబాద్ తీసుకొస్తే నేను ఒక మంచి వీడియో చేసి మీ అందరికీ అందించాను. సో ఇక మరి మీరు ఇక్కడ ఉన్నవారు మన సబ్స్క్రైబర్స్ ఈ చుట్టుపక్కల హోస్పేట్ కానీ బళ్ళారి కానీ, బళ్ళారిలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరికీ కూడా ముందుగా సారీ అండి. నేను వచ్చే ముందు ఒక రీల్ పెట్టుంటే బాగుండేదేమో, నేను సడన్గా వచ్చేసాను, ప్లాన్ లేదు. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. వచ్చినప్పుడు ఇక్కడే కలుద్దాం. నేను వచ్చే ముందు ఒక రీల్ కూడా పెడతాను. నన్ను కలవాలనుకునేవారు మీరు స్టోర్కి కూడా రావచ్చు. ఇక ఇక్కడైతే ఉమా నేను చూసినంత వరకు మీ దగ్గర హైదరాబాద్ కంటే కూడా మించిన కలెక్షన్ ఉంది, బాగా తీసుకొచ్చారు. ఎందుకంటే అసలు ఆర్గంజాలు మామూలుగానే నీ దగ్గర ఉన్న ఆర్గంజా నాకు చాలా చాలా ఇష్టం. అవన్నీ కూడా మనకి మంచి బడ్జెట్లో ఇప్పుడు మనం కొన్ని డిజైన్స్ అయితే మంచి డిజైనర్ స్టోర్స్ మనం బంజారా హిల్స్ అది వెళ్ళినా అక్కడికి వీళ్ళ దగ్గరికి 10,000 పైన తేడా కనిపిస్తుందండి. అలా బాగున్నాయి. ఆడ తర్వాత మనకి టస్సర్లో అసలు 15,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, హ్యాండ్ వర్క్స్ వస్తాయి. అసలు అవైతే 30,000 వరకు ఉన్నాయండి. ఇంకా అది మీ బడ్జెట్ మీ ఇష్టం. అంటే కట్టేవాళ్ళు ఉంటారు, అవన్నీ కాస్ట్లీయా అనే కమెంట్ దయించి పెట్టకండి. ఎందుకంటే దాన్ని ఇష్టపడి చీరను అపురూపంగా దాచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అలాగే బెనారస్ జార్జెట్, బెనారసీ పట్టు అయితే అంతే అలా ఉన్నాయి చాలా. అంటే ప్రతిదీ కూడా మనం విన్న పట్టే, కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ధర విషయంలో కానీ చాలా బాగున్నాయి. నేనైతే వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంటే ఏదో మనం వచ్చాము 4 చీరలు చూపించాం పోయో అట్లా కాకుండా ప్రతిదీ ఇష్టంగా, నేను ఎంతో ఇష్టంగా చేశాను. ప్రతి చీర కూడా బాగుంది. ఫైనల్ డెసిషన్ మీదండి. మీరు ఎక్కడున్నా కూడా స్క్రీన్ పైన
నేను ఈ స్టోర్ వారి నెంబర్ ఇస్తానంటే మీకు ఎప్పట్లాగే ఉమా అందుబాటులో ఉంటుంది. ఉమాని అడిగి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. స్టోర్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వీడియో కాల్ వాళ్ళు మీరు చేసుకోవచ్చండి. ఇక అబ్రాడ్ అక్కడ ఉన్నవారు ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ అక్కడే అవుతున్నాయి కాబట్టి పిల్లలకు ఒకసారి వీడియో చూపించండి, వాళ్ళకి నచ్చే కలెక్షన్ ఉంది ఇక్కడ. సో అందుకోసం ఈ వీడియో మీ పిల్లలకు చూపిస్తే వాళ్ళు నచ్చిన చీర మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.